హాయ్ మూడోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూలై 25న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మండలా మర్డర్స్ అనే డార్క్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మార్దాని 2 డైరెక్టర్ గోపి పసరన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్లో వాణి కపూర్ ఒక కంప్లీట్లీ కొత్త ఇంటెన్స్ క్యారెక్టర్స్తో ఓటీటీ డెబ్యూ చేసింది. మైథాలజీ, క్రైమ్, మిస్టరీ అన్నీ కలిసి గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్లో అంత ఏముందో అండ్ ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. మండల మర్డర్ స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న చరణ్దాస్పూర్ అనే ఒక ఫిక్షనల్ టౌన్లో సెట్ అయింది ఈ స్టోరీ. ఈ టౌన్లో కొన్ని విచిత్రమైన స్ట్రేంజ్ మర్డర్స్ జరుగుతుంటాయి. మర్డర్స్ జరిగిన ప్రతి చోట పోలీసులకి ఒక మండల డిజైన్ కనిపిస్తుంది, అంటే ఒక స్పెషల్ జియోమెట్రిక్ డిజైన్ లాగా అనమాట. అయితే ఈ కేసుని సాల్వ్ చేయడానికి సిఐబి ఆఫీసర్ అయిన రియా థామస్ని అండ్ తన అఫీషియల్ జూనియర్ కొలీగ్ అయిన వైభవ్ రాజ్ని అపాయింట్ చేస్తాడు. కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే ఈ మర్డర్స్ వెనక ఐఎస్టీస్ అనే ఒక సీక్రెట్ గ్రూప్ ఉందని తెలుస్తుంది. వాళ్ళ పూజల కోసమే ఈ మర్డర్స్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఆ గ్రూప్ ఈ మర్డర్స్ చేయడానికి వాళ్ళ పూజలకు లింక్ ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్గా అండ్ కొత్తగా అనిపించింది నాకైతే. మర్డర్స్, హిస్టరీ అండ్ సింబల్స్ అన్నీ కలిపి చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా ఆ కేసుని సాల్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే స్టోరీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. డైరెక్టర్ గోపి పసరన్ మిస్టికల్ ఎలిమెంట్స్ని పోలీస్ ప్రొసీజర్స్తో కలిపి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాడు. 8 ఎపిసోడ్స్తో ఓవర్ 5 hours రన్ టైం ఉన్నా సరే ఈ సిరీస్లో ఈ టెంపోని మెయింటైన్ చేసి బెంచ్ వర్త్గా చేశారు ఈ సిరీస్ని. కానీ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి కొంచెం చిరాకు వేస్తుంది. ఇంకా మిడిల్లో కొన్ని ఎపిసోడ్స్ కూడా స్లోగా అనిపిస్తాయి, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్స్ని మనకి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్గా చూపించి ఆ డీటెయిల్స్ అన్నీ క్లైమాక్స్లో కనెక్ట్ అయినప్పుడు ఆ పే ఆఫ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. డార్క్ థ్రిల్లర్స్ లైక్ అసుర్ వెబ్ సిరీస్ లాంటి జోనర్ ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే రియా థామస్గా యాక్ట్ చేసిన వాణి కపూర్ క్యారెక్టర్కి తగ్గట్టు సీరియస్ రోల్లో చాలా బాగా చేశారు. తన పార్ట్నర్గా యాక్ట్ చేసిన వైభవ్ గుప్తా కూడా సూపర్గా యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ తగ్గట్టు. సో ఫైనల్గా ఈ సిరీస్ చూడాలా వద్దా అంటే, ఒకవేళ మీరు డార్క్ స్లో బర్న్గా ఉండే ఇంటెలిజెన్స్ థ్రిల్లర్ ఇష్టపడితే మండల మర్డర్స్ మస్ట్ వాచ్గా మీకు రికమెండ్ చేస్తా. లేదు మనకు అంత పేషెన్స్ లేదు, ఫాస్ట్ పేస్డ్గా ఉండాలి, స్క్రీన్ ప్లే స్టోరీ రప్ప ఉండాలి అంటే మేబీ ఇది మీకు అంత ఎక్కకపోవచ్చు. మరి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ఈ సిరీస్కి ఒక ట్రై ఇవ్వండి. ఈ సిరీస్కి నా రేటింగ్ 3.5/5. ఇది ఈ వెబ్ సిరీస్ మీద నా రివ్యూ. మరి మీరు ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.